హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ భక్తి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అత్యంత శక్తివంతమైన ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఈ దేవాలయంలో స్వయంభూగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులకు కనిపించి తన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయించుకోవడం జరిగింది. ఈ దేవాలయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, గొల్లప్రోలు మండలం, ఆలవెల్లి అనే గ్రామంలో ఉంది. ఈ గ్రామాన్నే పాముల మల్లవరం అనే పేరు కూడా పిలుస్తారు. 1961వ సంవత్సరంలో ఈ గుడున్న స్థలంలో పొలాలుండేవి. ఆ పొలం గట్టుపైన ఒక 4-5 రోజుల నుంచి ఒక రైతుకి ఒక పాము కనిపిస్తూ ఉంది. ఆ పాము పడగలేపి ఆ రైతునే చూస్తూ ఉండేది, కానీ ఎటువంటి హాని తలపెట్టేది కాదు. 4-5 రోజులు చూసిన తర్వాత ఇది దైవ మహిమగా గుర్తించిన ఆ రైతు ఆ పాముని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా భావించి తన తువాలును పాము ఎదురుగా పరిచి, స్వామి, మీరు ఇక్కడుంటే మీకు ప్రమాదం జరుగుతుంది, మిమ్మల్ని ఒక రక్షిత ప్రాంతంలో వదిలివేస్తాను, మీరు నిజంగా దైవ స్వరూపమైతే నేను పరిచిన ఈ తువాలులోకి రాండి, మిమ్మల్ని తీసుకుని వెళ్ళి ఒక మంచి ప్రాంతంలో వదిలివేస్తాను అని భక్తితో నమస్కారం చేయటం జరిగింది. ఆ రైతు అలా మనసులో అనుకోగానే ఆ పాము వచ్చేసి రైతు పరిచిన తువాలలోకి వచ్చింది. ఆ పామును తీసుకునే రైతు ఈ గుడున్న స్థలంలోకి రాగానే ఒకేసారి టన్ను బరువు పెరిగిపోయింది. ఈ స్వామివారు ఇక్కడ ఉండాలని నిశ్చయించుకున్నాడని భావించి ఆ తువాలను కింద పెట్టాడు. ఆ స్థలంలో ఉన్న మారేడు చెట్టు మొదట్లో ఒక చిన్న గొయ్యి తవ్వి ఆ గోతిలో మారేడు దళాలను పరిచి పాము వైపు చూడగా ఆ పాము ఆ గోతిలోకి వచ్చి పడుకొని ఉంది. గ్రామంలోకి వెళ్ళి గ్రామస్తులకు ఈ జరిగిన విషయాన్ని రైతు చెప్పటం జరిగింది. గ్రామస్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చి ఆ పాముని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా భావించి పూజలు నిర్వహించడం జరుగుతుంది. అయితే పిఠాపురం నుంచి వచ్చిన వేద పండితులు కూడా అక్కడున్న ఆ స్థలాన్ని మరియు ఆ స్వామివారిని దర్శించి నిజంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనందరి కోసం ఇక్కడ స్వయంభూగా వచ్చాడని, ఈ స్వామివారికి పూజలు నిర్వహించాలని అక్కడున్న భక్తులకి చెప్పడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న ఈ సన్నివేశాన్ని చూడటానికి వచ్చిన ఒక బ్రాహ్మణుడు గోక్షీరాన్ని తీసుకొని వచ్చి, గోక్షీర నైవేద్య నివేదయామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించటం చేతనే అక్కడున్న ఆ పాము వచ్చేసి ఆ గోక్షీరాన్ని తాగటం జరిగింది. ఆ సర్పం తాగిన తర్వాత మిగిలిన పాలను అక్కడికి వచ్చిన భక్తులకి అందిస్తే వాళ్ళు కూడా ప్రసాదంగా స్వీకరించారు. ఆ పాలను ప్రసాదంగా స్వీకరించిన చాలా మంది భక్తులకి ఇదంతా జరుగుతూ ఉండగానే కాశీ నుంచి ఒక వ్యక్తి బాణలింగాన్ని తీసుకొని ఆ స్థలానికి రావటం జరిగింది. ఆ లింగాన్ని ఇక్కడున్న దేవాలయానికి ఇస్తున్నానని ప్రకటించగానే ఆ సర్పము ఆ లింగానికి చుట్టుకొని భక్తులకు దర్శనమిచ్చింది. దానితో భక్తులు ఇక ప్రగాఢంగా నమ్మటం జరిగింది. ఈయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనందరి కష్టాలు తీర్చడానికే ఇక్కడ స్వయంభూగా వేంచేశాడని భావించారు. ప్రతిరోజు కూడా ఆ సర్పం ఈ దేవాలయం ఎదురుగా ఉన్న కోనేటిలో స్నానం చేసి ఈ శివలింగం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి ఆ శివలింగానికి చుట్టుకొని భక్తులకు దర్శనమిచ్చేది. కాలానంతరంలో ఆ సర్పం అనేది మరణించడం జరిగింది. ఆ తర్వాత ఆ సర్పాన్ని అదే స్థలంలోనే పూడ్చివేసి ఆ పైన దేవాలయాన్ని కట్టారు. ఈ దేవాలయానికి ఉన్న విశిష్టత ఏంటంటే, డాక్టర్లు సైతం మీకు పిల్లలు పుట్టారనే సర్టిఫికెట్ చేసినా సరే ఈ దేవాలయానికి వచ్చి మంగళవారం కానీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు కానీ ఇక్కడున్న స్వామివారిని దర్శించుకొని మొదట ఆ పాము ఎక్కడైతే ఉందో అక్కడ ఈ దేవాలయంలో శయన మండపం కట్టారు. ఆ శయన మండపంలో ఒక రాత్రి నిద్ర చేస్తే చాలు తప్పనిసరిగా సంతానం అందుతీరుతుంది. ఇలా కొన్ని లక్షల మందికి జరిగింది. మన తెలుగు ప్రవచనకర్తల్లో ముఖ్యమైన వ్యక్తిగా చెప్పుకునే చాగంటి వారు కూడా ఈ గుడిని గురించిన ప్రస్తావన తెచ్చారు. ఈ గుడిలో జరిగిన అద్భుతాల గురించి కూడా ఆయన తన ప్రసంగాల్లో ఈ దేవాలయం గురించి విశేషంగా చెప్పడం జరిగింది. అంతటి ప్రాముఖ్యతను సంపాదించుకున్న ఈ దేవాలయంలో ఎవరైనా సరే ఈ స్వామివారిని దర్శించుకొని, అంటే మంగళవారం కానీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి కానీ దర్శించుకొని స్వామివారికి మన మనసులో ఉన్న ధర్మబద్ధమైన కోరికను విన్నవించుకుంటే ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరు తీరుతుందంట. వివాహం కాని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు మంగళవారం షష్ఠి నాడు వేలాది మందిగా ఈ దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. సంతానం, వివాహం తొందరగా జరుగుతుంది. మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ నెరవేరని ధర్మబద్ధమైన కోరిక అయితే సరే ఇక్కడికి వస్తే ఈ స్వామివారి అనుగ్రహం చేత ఆ కోరిక కూడా నెరవేరు తీరుతుంది. ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న ఈ దేవాలయాన్ని కూడా మీరందరూ ఒకసారి వెళ్ళి దర్శించుకొని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృపా కటాక్షాలకు పాత్రులు కాండి. ఇలాంటి ఇంకొక మంచి విశేషమైన దేవాలయం సమాచారంతో మేము ముందుకు వస్తాం.